రైలు పట్ట తయారు చేసిన తర్వాతే వాటిపైన రైళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ అనే దానికి ఆకారం లేనివాడే పరమాత్మ. అది నిరాకారము. నిరాకారానికి మొదలెక్కడో చివరెక్కడో చెప్పటం అసాధ్యం. కాబట్టి దాంట్లోనే పంచభూతాల ప్రపంచము పుట్టింది, కదులుతుంటుంది, అదృశ్యమైపోతుంది. అందుకే ఇది మాయా ప్రపంచము. మరి గాఢనిద్రలో ప్రపంచం లేదు కదా, అంటే ప్రపంచం లేకపోతే అయినా నీవు ఉన్నావు కదా. నేను అనేది బీయింగు. అక్కడ నో వరల్డ్, నో బాడీ, నో మైండ్. అందరి అనుభవం గాఢనిద్రలో అదే కదా. అనంతమైన ఆనందము, అనంతమైన స్వరూపము, అనంతమైన శాంతి.